రైట్ ఎనీవే ఒక్క నిమిషము కృష్ణ. రామారావు గుడ్ ఈవినింగ్. తెలుగుదేశం శిబిరంలో లేదా చంద్రబాబు నాయుడు గారి శిబిరంలో ఏంటి వాళ్ళ ఎలా ఉంది, రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? వెరీ గుడ్ ఈవినింగ్ అండి. తెలుగుదేశం పార్టీ మాత్రం ఇది తమకు పాక్షిక విజయం అని చెప్పి ఈరోజు అధికారికంగా ప్రకటించింది. అయితే తెలుగుదేశం శిబిరంలో కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా మీరు ముందు మీ ఇంట్రడక్టరీ రిమార్క్స్లో చెప్పినట్టు ఒకటి పాజిటివ్గా రావటం, లేకపోతే నెగిటివ్ అయితే కాదు పాజిటివ్గా రావటం, లేకపోతే స్ప్లిట్ వర్షన్ వస్తుంది అని చెప్పి కూడా వాళ్ళు రెండు రకాలుగా కూడా చూశారు. అయితే ఇది మాకు పాక్షిక విజయం, ఒక బెంచ్లో ఒక న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ్ బోస్ 17A వర్తిస్తుందని చెప్పారు. బట్ ఇంతకుముందు మన ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ గారు చెప్పినట్టు దాన్ని అనిరుద్ధ్ బోస్ చెప్పిన ఒపీనియన్కి భిన్నంగా జస్టిస్ బేలా ఎం త్రివేది చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ వర్గాలు మాత్రం ఈ తీర్పు వలన తమకు ఎటువంటి నష్టం లేదు అని చెప్తున్నారు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పటి వరకు మొత్తం 6 కేసులు నమోదయ్యాయి. ఇందులో అసైన్ ల్యాండ్స్ యాక్టు, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసు, స్కిల్ డెవలప్మెంటు, ఏపీ ఫైబర్ గ్రిడ్, ఇసుక, మద్యం కేసులు. ఈ కేసులన్నింటిలో కూడా ఫైబర్ గ్రిడ్ కేసు మినహా మిగతా అన్ని కేసుల్లో కూడా ఆయనకి లీగల్గా ప్రొటెక్షన్ ఉంది. అంటే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు, ఇసుక కేసు, మద్యం కేసులో ముందస్తు బెయిల్ వచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముందు ఇంటరమ్ బెయిల్ వచ్చింది, తర్వాత దాన్ని రెగ్యులర్ బెయిల్ చేశారు. ఇక అసైన్ ల్యాండ్స్ కేసుకు సంబంధించి మాత్రం ఇప్పటికే ఆల్రెడీ ప్రొటెక్షన్ ఉంది, జడ్జిమెంట్ కూడా రిజర్వ్ అయింది. అయితే ఒక్క అంగళ్ళ కేసుకు సంబంధించి ఐపీసీ సెక్షన్స్ కావడంతో దాంట్లో బెయిల్ వచ్చేసింది. అయితే ఇంకా కేవలం మిగిలింది ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసు. ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో కూడా దాదాపుగా అందరికీ కూడా ప్రొటెక్షన్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ జడ్జిమెంట్ వలన, ఈ జడ్జిమెంట్ వస్తే తమకు పాక్షిక విజయం అయితే వచ్చింది, కానీ బట్ ఈ జడ్జిమెంటు రావటం వల్ల తమకు నెగిటివ్ అయ్యి తామేదో ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయటం అటువంటివి ఏమీ జరగవు అని చెప్పి టీడీపీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. అయితే ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసుకు సంబంధించి రేపు రేపటిది మనం చర్చిద్దాం, కానీ టీడీపీ వర్గాలు కాన్ఫిడెంట్గా ఉన్నాయి అరెస్ట్ చేయదు అనేది వాస్తవం మీరు చెప్పింది. ఎందుకంటే జడ్జి గారే చెప్పారు కదా, 13(1)C 13(1)D వాటి విషయంలో చంద్రబాబు మీద ఎలాంటి కోయర్సివ్ స్టెప్స్ తీసుకోవద్దు అని చెప్పి జడ్జి గారే ఆయన ప్రొనౌన్స్ చేశారు జడ్జిమెంట్లో. సో నో క్వశ్చన్ ఆఫ్ దిస్ థింగ్. కాకపోతే రేపటి దాని గురించి రేపటిది మనం చర్చిద్దాం. ఇవాళ వచ్చిన జడ్జిమెంట్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా ఇప్పటి వరకు వీళ్ళు. 17A వర్తిస్తుంది అనే జడ్జిమెంట్ వస్తుంది. వాళ్ళు చాలా అలాంటిది ఇవాళ డిఫరెంట్ జడ్జిమెంట్స్ వచ్చినాయి కదా. పైగా మళ్ళీ దాన్ని రికమెండ్ చేశారు విస్తృత ధర్మాసనానికి ఇవ్వండి అని. అది ఎంత టైం పట్టుద్దో తెలియదు. అసలు నేను అడిగి మిమ్మల్ని అంటే ఒక పాయింట్ ఏంటంటే నేను మిమ్మల్ని అడుగుతున్నది, చంద్రబాబు నాయుడు గారు ఇనీషియల్గా బెయిల్ పిటిషన్ వద్దని తన లాయర్లకి స్ట్రిక్ట్గా చెప్పారు. బెయిల్ కాదు, ఈ కేసు అసలు నిలబడదు, క్వాష్ చేయాలి, కొట్టేయాలనే కదా ఆయన ఇనీషియల్గా ఫైట్ చేసింది. లాస్ట్ డేస్లో వాళ్ళ లాయర్లు ఆయనకి నచ్చజెప్పారో లేకపోతే వాళ్ళు సొంతంగా చేశారో కానీ బెయిల్ వేసి తెచ్చారు. కానీ ఆయన పట్టుబట్టుకొని కూర్చున్నది ఇది తప్పుడు కేసు, ఇది కొట్టేయాలని. రైట్, ఇప్పుడు అది ఏమైందంటే ఇప్పుడు 3 నెలల తర్వాత వచ్చిన జడ్జిమెంట్ ఇలా వచ్చింది. ఇప్పుడు ఆ విస్తృత ధర్మాసనం 6 నెలలు పట్టుద్దో, ఎంత టైం పట్టుద్దో, ఆ తర్వాత హీరింగ్ వచ్చేసరికి ఎంత టైం వద్దో కూడా తెలియదు. దీని మీద ఎలా ఉంది రియాక్షన్స్ అని నేను అడిగేది. దీని మీద అయితే వాళ్ళైతే ఏమీ పెద్ద మాకేం ఫరక్ పడదు అని చెప్తున్నారు ఒకటి. తర్వాత నెంబర్ 2, విస్తృత ధర్మాసనానికి వెళ్ళిన అంతిమ విజయం మాదేను అని చెప్తున్నారు. ఎందుకంటే విస్తృత ధర్మాసనానికి వెళ్ళి దాన్ని విస్తృత ధర్మాసనాన్ని అపాయింట్ చేయటం ప్లస్ అది ఆర్గ్యుమెంట్స్ వినటంతో పాటు విస్తృత ధర్మాసనం జడ్జిమెంట్ డెలివర్ చేసేప్పటికి అట్లీస్ట్ ఇప్పుడు దీనికే 4 నెలలు పట్టింది. సెప్టెంబర్ 23వ తేదీన వేస్తే ఇప్పుడు జనవరి 17వ తేదీన వచ్చింది, అక్టోబర్ 17వ తేదీన జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు. ఎస్, దట్ ఈస్ హిజ్ ఒపీనియన్. బట్ ఆయన సెట్ బ్యాక్ టు సిబిఎన్ అని అన్నా కూడా దట్ ఈస్ హిజ్ ఒపీనియన్. ఆయన ఏది జస్టిస్ బేలా ఎం త్రివేది గారు ఇచ్చిన జడ్జిమెంట్ను ఆధారంగా తీసుకొని ఇట్ ఈస్ సెట్ బ్యాక్ టు సిబిఎన్ అన్నారు. బట్ టీడీపీ వర్గాలు ఏం చెప్తున్నాయి, మాకు ఇది పాక్షిక విజయం, అనిరుద్ధ్ బోస్ గారు ఇచ్చిన జడ్జిమెంట్కి సంబంధించి వాళ్ళు ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు తీసుకుంటున్నారు. బట్ మొత్తంగా చూస్తే మాత్రం చంద్రబాబు గారు ఈ రోజుకు కూడా ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా ఆయన నేరుగా మీడియాతో అయితే మాట్లాడలేదు, కానీ ఇవి అక్రమ కేసులు, ఇవి ఏ రోజుకైనా సరే అంతిమ విజయం మాదే
అనేది ఆయన స్పష్టంగా పార్టీ నేతలతో చెప్పినట్టు తెలిసింది. పైగా దీనికి సంబంధించి ఆయన ఇంకొక విషయం కూడా చెప్తున్నారు చంద్రబాబు గారు. ఎందుకంటే ఈ కేసులన్నీ కూడా అక్రమ కేసులు అనేది సుప్రీంకోర్టు కూడా ఈరోజు ఒక జడ్జి ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఇక అంతిమ విజయం విస్తృత ధర్మాసనంలో మీరు ఇంతకుముందు చెప్పారు ఏంటంటే రఫేల్ డీల్కి సంబంధించి కానీ యడ్యూరప్ప కేసుకు సంబంధించి కానీ వీటిని అవి నేరం ఎప్పుడు జరిగింది, ఇక్కడ నేరం జరిగింది లేకపోతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ప్రధానంగా చూశారు. అయితే ఇదే సమయంలో అంతిమ విజయం మాత్రం మాదే. అంతిమ విజయం డెఫినెట్గా విస్తృత ధర్మాసనానికి వెళ్ళిన యాక్ట్ చేశారు కాబట్టి యాక్ట్ ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్లో ఉంది కాబట్టి అంతిమ విజయం మాదే